అందరికీ నమస్కారం. మీలో చాలామందికి హైదరాబాద్ శివార్లోని చిలుకూరు బాలాజీ టెంపుల్ తెలిసే ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఏరియాల వాళ్ళు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. వీళ్ళే కాకుండా ఏపీ నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళొస్తుంటారు. మనకి ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్లో అందరికీ తెలిసిన విషయం, హుండీ ఉండదు, విఐపి దర్శనాలు ఉండవు. అందరూ అదే లైన్లో వెళ్ళాలి, లోపల ప్రదక్షిణలు చేసుకోవాలి, వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఇదే పద్ధతి. అక్కడ మనకి ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే రంగరాజన్ గారి ఉపదేశం. మైక్లో ఆయన ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో తన చమత్కారాన్ని జోడించి ఆయన ఇచ్చే ఉపదేశం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇదే ఆయనకి చాలామందిని అభిమానులు చేసింది. ఆయన అంటే ఇష్టం, ఒక భక్తి. వెళ్ళి కాళ్ళకు మొక్కుతారు, ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు. అయినా కూడా అంతే జోవియల్గా ఉంటారు. అలాంటిది చాలామంది అంత ఇష్టపడే రంగరాజన్ గారిని మొన్న 7వ తారీఖున కొంతమంది హిందుత్వం పేరుతో రామరాజ్యం స్థాపించాలి మేము, దానికి మీరు మద్దతు పలకండి అని అడిగి ఆయన కాదన్నందుకు, నేను మద్దతు ఇవ్వలేను అన్నందుకు ఆయన్ని కింద కూర్చోబెట్టి ఆయన మీద పరుషంగా మాట్లాడి దాడి కూడా చేశారని కంప్లైంట్ అయితే చేశారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిని కూడా ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది పక్కన పెడితే అసలు రంగరాజన్ గారు అంటే ఏంటి? అసలు ఆయన మామూలుగా చాలామందికి తెలుసు ఏంటంటే ఇంగ్లీష్లో అంతా ఫ్లూయెంట్గా మాట్లాడడం, చాలా విషయాలు ఆయన చెప్పటం బట్టి ఆయన బాగా చదువుకున్నారు, చాలా బాగా విద్యావంతుడు అని అర్థమైపోద్ది. అయినప్పటికీ కూడా అసలు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ నాన్నగారు అసలు అంటే ఆయన కూడా అర్చకుడిగా చేశారు అదే చిలుకూరు బాలాజీ టెంపుల్కి. ఆయన తర్వాత వారసత్వాన్ని ఈయన తీసుకున్నారు. అసలు ఇలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వాళ్ళ నాన్నగారు ఏం చదువుకున్నారు, ఏ స్థాయి నుంచి వచ్చారు, ఈయన బాగా చదువుకొని అర్చకుడిగా ఎందుకు మారారు అనే విషయాలు అసలు నేను తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నాకే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అవన్నీ ఇప్పుడు మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో. సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు గారు ఒక పేపర్లో కథనం రాశారు రంగరాజన్ ఆయన గురించి, రంగరాజన్ గారి తండ్రి గురించి. నాకు ఆ ఆర్టికల్ చదివిన తర్వాత రంగరాజన్ గారి మీద గౌరవం ఇంకా పెరిగింది, అభిమానం పెరిగింది. అది ఎందుకనేది చెప్తాను మీకు. వాస్తవానికి మనం ముందు రంగరాజన్ గారి కన్నా ముందు ఫాదరు సౌందరరాజన్ గారి గురించి మాట్లాడుకోవాలి. సౌందరరాజన్ గారు విద్యావంతుడు. ఆయన కూడా కామర్స్ లెక్చరర్ స్థాయి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. ఆయన అంత విద్యావంతుడు ఆయన. అయితే ఆయన రిటైర్ అయిన తర్వాత పూర్తిగా చిలుకూరు బాలాజీ ఆలయానికి పరిమితమయ్యారు. వాస్తవానికి చిలుకూరు బాలాజీ టెంపుల్ అనువంశిక ధర్మకర్త సౌందరరాజన్ గారు. అయితే 1987లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఈ చిన్న చిన్న ఆలయాలన్నీ ఏవైతే ఉన్నాయో పురాతన ఆలయాలు, ఆ ఆలయాలన్నింటినీ కూడా గవర్నమెంటు దేవాదాయ శాఖ కిందకి తీసుకొచ్చేయాలని ప్రయత్నాలు చేసింది. అంటే వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వాన్ని రద్దు చేసి ఈ ఆలయాలన్నింటినీ కూడా దేవాదాయ శాఖ కిందకి తీసుకురావాలి, అంటే ఆదాయం కోసం. దీన్ని సౌందరరాజన్ గారు వ్యతిరేకించారు. ఆయన అప్పట్లో హైకోర్టుకి వెళ్ళి పోరాడారు దీని మీద. అలాగే టెంపుల్స్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ తీసుకొచ్చారు. ఆ మూవ్మెంట్కి ఆయన కన్వీనర్ ఇప్పటికి కూడా. అలా చిలుకూరు బాలాజీ టెంపుల్ని గవర్నమెంట్ కిందకి, అంటే దేవాదాయ శాఖ కిందకి తీసుకురాకుండా ఆపగలిగారు. దాంట్లో ఆయన అర్చకుడిగా ఉంటూ ఆలయాన్ని సొంతంగా కొనసాగించారు. ఇప్పుడు ఏంటంటే తండ్రి బాటలోనే నడుస్తూ రంగరాజన్ కూడా ఇప్పుడు ఆ చిలుకూరు ఆలయానికి ప్రధాన అర్చకుడిగా ఉంటూ ఆలయాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అయితే రంగరాజన్ గారు ఆలయానికి రావడానికి ముందు అసలు ఆయన జీవితం ఎలా సాగింది అనడాన్ని బండారు శ్రీనివాసరావు గారు ఆయన ఆర్టికల్లో వివరించారు. వాస్తవానికి రంగరాజన్ గారు రెండో కొడుకు. యాక్చువల్గా సౌందరరాజన్ గారికి 3 కొడుకులు, అందులో నడిపి ఆయన రంగరాజన్ గారు. ఇంజనీరింగ్ చదివారు. 3 కొడుకులు ఇంజనీర్లే. ఈయన రెండో కొడుకు కదా, ఈయన కూడా ఇంజనీరు. చెన్నైలో జాబ్ చేసేవారు ఇంజనీర్గా, మంచి జీతం. 1999లోనే 10 లక్షల శాలరీ అంట, యాన్యువల్ శాలరీ రంగరాజన్ గారిది. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు, పిల్లలు.
అయితే ఏమంటాం ఈ 1999 ఆ టైంలోనే ఆలయాలన్నింటినీ కూడా దేవాదాయ శాఖ కిందకి తీసుకొచ్చే క్రమంలోనే చిలుకూరు బాలాజీ టెంపుల్‌ని కూడా ఎలా అయినా దేవాదాయ శాఖ కిందకి తీసుకురావాలని ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేశాయి. ఈ క్రమంలో మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కదా! ఆ ఆలయానికి అనుబంధంగా ఈ ఆలయాన్ని చేయాలి, దాని కిందకి తీసుకురావాలి అని ప్రయత్నాలు చేశారు 99లో. ఆ టైంలో సౌందరరాజన్ గారు పూర్తిగా వ్యతిరేకించారు. అప్పట్లో ఒక దేవాదాయ శాఖ అధికారట, ఆయనేమో ఏమండి సౌందరరాజన్ గారు, మీ ముగ్గురు కొడుకులు ఇంజనీర్లు, వాళ్ళు వచ్చి ఏమన్నా అర్చకత్వం చేస్తారా, ఇక్కడ పూజారులుగా ఉంటారా, ఎందుకండి ఈ ఆలయాన్ని అలా పట్టుకొని వేలాడతారు, దేవాదాయ శాఖకి తీసుకొచ్చాడు అనేసి, అసలు మీకు ఎందుకు ఈ ఆరాటం, ఈ వారసత్వ ఆరాటం మీకు ఎందుకు అని చెప్పేసి కొంచెం అవమానకరంగానే మాట్లాడారంట. అప్పుడు రంగరాజన్ గారికి కొంచెం మనసు నొచ్చుకుంది. అంటే నాన్నగారికి వారసత్వం అంటే వారసుడు లేకపోవడం, అర్చక వారసత్వం తీసుకోవడానికి ఒకరు లేకపోవడం వల్లే కదా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అప్పుడు ఆయన బాగా ఆలోచించి సంవత్సరానికి 10 లక్షలు, అప్పట్లో 10 లక్షల శాలరీ వస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి భార్యని పిల్లల్ని తీసుకొని హైదరాబాద్కి వచ్చేశారు. చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఆయన ప్రధాన అర్చకుడుగా మారారనమాట. అంటే నాన్నగారి వారసత్వాన్ని తీసుకున్నారు. అంతేకాదు, నాన్నగారి వారసత్వాన్ని తీసుకోవడమే కాదు, ఆలయానికి వచ్చిన తర్వాత వాస్తవానికి సౌందరరాజన్ గారు అర్చకుడుగా ఉన్నప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఒక హుండీ ఉండేదంట. రంగరాజన్ గారు వచ్చిన తర్వాత ఆ హుండీ కూడా తీయించేశారు. విఐపి బ్రేక్ దర్శనాలు ఉండకూడదు, స్పెషల్ దర్శనాలు అంటే స్పెషల్గా టికెట్లు ఒక 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ తీసుకుని దర్శనాలు చేయడం ఇలాంటివి ఉండకూడదు, కేవలం ఎలాంటి వాళ్ళైనా లైన్లోనే వచ్చి దర్శనం చేసుకోవాలి అనే పద్ధతిని రంగరాజన్ గారు తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రంగరాజన్ గారు చదువుకున్నది క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో. ఆయన బాల్యం చిన్నప్పుడు చదువంతా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనే సాగింది. ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నామాలు పెట్టుకొని వెళ్ళేవారట ఆలయానికి. అదే అంటే వైష్ణవం కదా, ఆ నామం పెట్టుకొని స్కూల్కి వెళ్ళేవారంట. ఆ స్కూల్లో కూడా అప్పట్లో ఎలాంటి అబ్జెక్షన్ కూడా చెప్పలేదంట. ఈయన అక్కడ మిషనరీ స్కూల్ కాబట్టి క్రిస్టియన్ పాటలు పాడేవారట. అక్కడున్న టీచర్స్ పాటలు ఇంత బాగా పాడుతున్నారని చెప్పేసి పాడించుకునేవారట. అలాగే ఈయనతో సంస్కృతం శ్లోకాలు చెప్పించేవారట. ఈయన సంస్కృతంలో శ్లోకాలు చెప్తుంటే ఎంతో సంతోషంగా వినేవారంట టీచర్స్ ఆ స్కూల్లో. ఏ రోజు కూడా రంగరాజన్ గారు స్వయంగా చెప్పారట, ఏ రోజు కూడా నన్ను ఆ స్కూల్లో నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు, స్వేచ్ఛగా ఒక హిందువులాగా నేను ఆ స్కూల్లో నేను ఉన్నాను అని చెప్పేసి చెప్పారంట. అంత స్వేచ్ఛగా అక్కడ ఉండడం వల్లే పరమత సహనం కూడా నాకు బాగా అలవాటైంది అని చెప్పేసి రంగరాజన్ గారు చెప్పినట్టు బండారి శ్రీనివాసరావు గారు ఆయన కథనంలో రాసుకొచ్చారు. లక్షల రూపాయల జీతాన్ని వదిలిపెట్టి ఒక సాధారణ జీవితం గడపాలి చిలుకూరు వస్తే. వాస్తవానికి రంగరాజన్ గారి వైఫ్ మొదట్లో కన్నీళ్లు దిగమింగుకొని ఉండేవారంట ఆయన దగ్గర. అంటే అంత మంచి జీవితాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాము అనే బాధ ఆవిడలో కనిపించేదని చెప్పి రంగరాజన్ గారే స్వయంగా చెప్పారంట. ఈయన చెన్నైలో మంచి ఉద్యోగం చేసుకునేటప్పుడు పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివేవారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదాయం లేదు. దీంతో కేంద్రీయ విద్యాలయాల్లో జాయిన్ చేశారంట పిల్లల్ని. అంతేకాదు ఈ రంగరాజన్ గారు కూడా దేవుడికి పెట్టే నైవేద్యం తినేవారట. చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులకి సనాతన ధర్మం బోధిస్తారు రంగరాజన్ గారు. సనాతన ధర్మం అంటే మూఢనమ్మకాలు, స్త్రీల పట్ల వివక్ష, అంటరానితనం ప్రోత్సహించడం కానే కాదు అని చెప్పిన వ్యక్తి రంగరాజన్ గారు. ఈ మూఢనమ్మకాలు, స్త్రీల పట్ల వివక్ష, అంటరానితనం వీటిని పట్టుకొని వేలాడితే హిందూ మతానికే ముప్పు అని చెప్పేవారు. అసలైన హిందూ ధర్మం అంటే మన చుట్టూ ఉన్న ప్రతి జీవిని ప్రేమించడమే అని చెప్పిన వ్యక్తి రంగరాజన్. ఆయన మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఒక హరిజన యువకుడిని భుజాల మీద ఎత్తుకొని చిలుకూరు బాలాజీ టెంపుల్ లోపలికి తీసుకెళ్ళి దర్శనం కల్పించారు రంగరాజన్ గారు. అసలు అది ఇది అసలు ఎలా వచ్చింది, ఆ సందర్భం ఎలా వచ్చింది అనేది కూడా రంగరాజన్ గారు వివరించారు. అప్పట్లో ఒక దళిత సంఘం సమావేశానికి పిలిచారంట రంగరాజన్ గారిని ప్రసంగించాలని. ఈయన కూడా ఓకే చెప్పి దళితుల్ని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా వస్తుంది, దీన్నే ముని వాహన సేవ అంటారు అని చెప్పి మరి ఆయన ఆ కార్యక్రమానికి వెళ్ళారంట. అయితే అప్పుడు అందులోంచి ఒక ఆయన లేచి, మరి మీరైతే ఒక దళితుని అలా భుజాల మీద మోసుకెళ్తారా అని సవాల్ ఇచ్చాడంట. ఇంక రంగరాజన్ గారు ఒక క్షణం కూడా ఆలోచించలేదు, చేసి తీరతానని చెప్పారు. చెప్పినట్టే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే హరిజన భక్తుడిని భుజాల మీద ఎత్తుకొని
గుళ్ళోకి మోసుకెళ్లారు. అప్పట్లో ఇది ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఇలాంటి గొప్ప పనులు చేసి సనాతన ధర్మం గొప్పతనాన్ని చెప్పిన రంగరాజన్ గారి మీద ఈ విధంగా మతం పేరుతో, హిందూ అతివాదంతో దాడి చేయడం ఎంతవరకు సమంజసం? చాలామందికి నచ్చలేదు ఆయనపై దాడి చేయడం. అసల ఆ వీడియో వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటేనే చాలామందికి అసలు రక్తం మరిగిపోయినంత పనవుతుంది. మొత్తం మీద ఎవరైతే రంగరాజన్ గారి మీద దాడికి పాల్పడ్డారో ఆ టీమ్ లీడర్ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతుంది. ఈ విషయంలో రంగరాజన్ గారికి న్యాయం జరగాలని కోరుకుందాం.